మనలో చాలా మంది మీద చాలా రకాలైన భారాలు ఉంటాయి. కొద్దిమంది మీద ఆర్థిక భారం, కొద్దిమంది మీద కుటుంబ సభ్యుల భారం, కొద్దిమంది మీద ఉద్యోగ భారం. ఈ పరిస్థితులన్నింటిలోంచి కొన్నిసార్లు అవి ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఆ బ్రతుకింతే కదా అనుకున్న ఆలోచనలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ దినం ఈ మాటలు వింటున్న నీ మీద ఎలాంటి భారం ఉన్నప్పటికీ కూడా, అది అప్పులు అవ్వచ్చు, ఆర్థిక భారం అవ్వచ్చు, కుటుంబ సభ్యుల భారం అవ్వచ్చు, నీ ఉద్యోగ భారం అవ్వచ్చు, నీ వ్యాపార భారం, ఒత్తిడి కలిగిన పరిస్థితులు కనుక వెళ్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తూ చెప్తున్న మాట తెలుసా? 55వ కీర్తన 22వ చరణంలో భక్తుడు చెప్తాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అనే మాట అంటాడు. నువ్వు ఎలాంటి భారమును మోస్తూ ఈ దినాన్ని నీ జీవితాన్ని వెళ్ళబిచ్చుచున్నా నిన్ను ఆదుకొనగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ భారం ఆయన మీద మోపినప్పుడు నిన్ను ఆయన ఆదుకుంటాడు. ఏ భారము ఆయన మీద నిన్ను మోపగలుగుతానండి అని అంటే, సామెతల గ్రంథం 16:3 ఇలా చెప్తాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి అని అంటాడు. నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ నీ పని భారము ఆయన మీద నువ్వు ఉంచగలిగినప్పుడు నిశ్చయముగా నీ పనులన్నిటిని, నీ ఉద్దేశములన్నిటిని సఫలపరచగలిగిన దేవుడైన. రెండో మాట ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు, 11వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడతాడు. భక్తుడు అంటూ ఉంటాడు, నా వ్యాజ్య భారము నీ మీద వేయిచున్నాను దేవా అని అంటాడు. మనకి ఎలాంటి వ్యాజ్యం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా మన వ్యాజ్యములను తీర్చగలిగిన వాడు, మన పక్షము న్యాయం చేయగలిగిన వాడు. అందుకే అంటాడు, వ్యాజ్య భారమును ఆయన మీద మోపండి అని అంటాడు. ఈ రెండు మాత్రమే కాదు, ఈ రెండు ఆలోచనలు మాత్రమే కాదు, బైబిల్ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతాడు, ప్రతి భారమును కూడా, ప్రతి విషయాన్ని కూడా ఆయన మీద మనం మోపి, మనము వీటన్నిటినీ కూడా భారములన్నీ దేవుని సన్నిధిలో ఆయన చేతులకు అప్పగించి మన ముందుంచబడిన పందెపు రంగంలో మనం పరిగెత్తుతూ వెళ్ళగలిగినప్పుడు మన భారమంతా మోసేవాడాయన, నిన్ను నన్ను బలపరిచేవాడాయన, నిన్ను ఆదుకునేవాడాయన, నీ ఉద్దేశంలో సఫలపరిచేవాడాయన. సో కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాటను బట్టి దేవుని సేవకునిగా నీ జ్ఞాపకం చేస్తున్నాను, నీ పనుల భారం, నీ వ్యాజ్య భారం, నీ మీదున్న ఎలాంటి భారమైనా మోయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నీ జీవితాన్ని, నీ భారాన్ని అప్పగించగలిగినప్పుడు నీకు నెమ్మదినిచ్చి, నీకు విశ్రాంతినిచ్చి, నీకు విజయాన్నిచ్చి, నీ పనులన్నింటినీ సఫలపరిచి నడిపించగలిగిన దేవుడు ఆయన.